ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ చూసారండి. చూడండి ఒకసారి ఇమేజ్ చూడండి ప్లీజ్. భారతదేశ మ్యాప్ చూడండి. ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదండి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ అంటున్నాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే తెలుగులో ఏమంటారండి? కర్కట రేఖ అంటారు. ఇక ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమంటున్నాడు? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఇట్ పాసెస్ త్రూ 8 స్టేట్స్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ ఇట్ పాసెస్ త్రూ 8 స్టేట్స్ ఆఫ్ ఇండియా. 8 రాష్ట్రాల గుండా పాస్ అవుతుంది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇదే కర్కట రేఖ. ఇక్కడ చూసారా, ఇదే కర్కట రేఖ అండి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇదే, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. కర్కట రేఖ అంటున్నాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ. ఈ కర్కట రేఖ చూడండి, ఇది ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎలా పాస్ అవుతుందండి? భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా పాస్ అవుతుంది. అందరు కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఏ ఏ రాష్ట్రాలు కూడా ఇక్కడ ఈస్ట్ నుంచి తీసుకోవాలి ఎప్పుడైనా సరే అండి. ఇలా తీసుకున్నప్పుడు ఒకటి మిజోరాం, ఇక్కడ చూడండి మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, నెక్స్ట్ వన్ వచ్చేసి రాజస్థాన్ అండ్ ఆల్సో గుజరాత్. ఓకేనా, అయిపోయాయి. కాబట్టి ఎన్ని రాష్ట్రాల గుండా అండి? ఎన్ని రాష్ట్రాల గుండా అంటే 8 రాష్ట్రాల గుండా పాస్ అవుతుంది. మనకు ఒక్కోసారి ఎలా అడుగుతాడంటే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అని క్వశ్చన్ అడుగుతాడు. తూర్పు నుంచి పడమరకు కర్కట రేఖ ఏ ఏ రాష్ట్రముల గుండా వెళ్తుందని క్వశ్చన్ అడుగుతాడు. అలాంటప్పుడు మనం ఏం చెప్పాలంటే ఒకటి ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మణిపూర్, మణిపూర్ తర్వాత వచ్చేసి మణిపూర్ కాదండి, మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ తర్వాత గుజరాత్ రాష్ట్రాలు. ఇలా ఎన్ని రాష్ట్రాల గుండా పాస్ అవుతుందంటే 8 రాష్ట్రాల గుండా పాస్ అవుతుంది. చూడండి, ఇంత క్లియర్గా మీకు మ్యాప్ వేసి మంచిగా క్లియర్గా ఇక ఇమేజ్ తీసుకొని మరీ చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ ఏ రాష్ట్రాలు అవి? మిజోరాం రాష్ట్రం ఒకటి, త్రిపుర ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తర్వాత వచ్చేసి రాజస్థాన్ తర్వాత గుజరాత్. ఓకేనండి, ఎన్ని రాష్ట్రాల గుండా? 8 రాష్ట్రాల గుండా. కాబట్టి ఇవి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే వన్ ఈజ్ మిజోరాం. చూడండి ఇక్కడ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండి మిజోరాం. నెక్స్ట్ వన్ త్రిపుర తర్వాత వెస్ట్ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్ తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్ తర్వాత మధ్యప్రదేశ్, ఎంపీ, నెక్స్ట్ వన్ రాజస్థాన్ అండ్ గుజరాత్ రాష్ట్రముల గుండా గుజరాత్. చూడండి, ఇలా ఎన్ని రాష్ట్రాల గుండా పాస్ అవుతుందండి? ఇలా 8 రాష్ట్రాల గుండా పాస్ అవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మ్యాప్ కూడా మీరు ఒక్కసారి అందరు కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఎస్, చూడండి మ్యాప్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ వాడు అడిగేది క్వశ్చన్స్ అలానే అడుగుతాడు. మీకు ఏమంటాడంటే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఆర్డర్లో పెట్టమని అడుగుతాడు. కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఫ్రమ్ ఈస్ట్ నుంచి వెస్ట్కు పాస్ అవుతుంది, ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందో ఆర్డర్లో పెట్టు అంటే గివ్ ద సీక్వెన్సీ అంటాడు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు మిజోరాం, నెంబర్ 2 ఈజ్ త్రిపుర, నెక్స్ట్ వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ గుజరాత్ రాష్ట్రాలు. మీకు పక్కన కూడా అలా రాశాను చూడండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది అత్యధికంగా ఏ రాష్ట్రంలో వెళ్తుంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లాంగెస్ట్ డిస్టెన్స్ ఇన్ మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లాంగెస్ట్ డిస్టెన్స్. ఇప్పుడు నేను చెప్పే మాట చూడండి, ఒక్కసారి మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. లాంగెస్ట్ డిస్టెన్స్ అంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఈ రెడ్ కలర్ అంతా ఉండేదంతా మధ్యప్రదేశే. అంటే ఇక్కడ చూడండి, ఇక మిజోరాం రాష్ట్రంలో కొంత దూరం, త్రిపురలో కూడా కొంత దూరమే, తర్వాత వెస్ట్ బెంగాల్లో, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, గుజరాత్ రాష్ట్రం ఇలా పోతుంది కదా. మరి మీకు అత్యధికంగా వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ వచ్చేసి ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ నుంచి ప్రారంభమై అప్ టు ఇంతవరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి లాంగెస్ట్ డిస్టెన్స్ మధ్యప్రదేశ్. ఓకేనా?
తర్వాత షార్టెస్ట్ డిస్టెన్స్ చూడండి, తక్కువ ఈ నుంచి ఇడికి ఎక్కడది, రాజస్థాన్ రాష్ట్రంలో. కాబట్టి కర్కట రేఖ రాజస్థాన్ రాష్ట్రంలో తక్కువ దూరం వెళ్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలో తక్కువ దూరం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ దూరం వెళ్తుంది. ఈ మ్యాప్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ భారతదేశం మధ్య గుండా 8 రాష్ట్రముల గుండా వెళ్తుంది. ఆ 8 రాష్ట్రాలు ఏవి క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ చెప్పినప్పుడు మిజోరాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. మరి నెక్స్ట్ వన్ అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం, తక్కువ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలో గుండా వెళ్తుంది. ఓకేనా? ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ చూడండి. ఎస్, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ అందరు కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. చూడండి ఎంత మంచి ఇన్ఫర్మేషన్. మీకు మ్యాప్ చూస్తే అయితే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది నీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం చెప్పాలి సార్ అంటారు మీరు. ఎస్, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ యొక్క కర్కట రేఖ ఉంది కదండి, ఏదండి, కర్కట రేఖ. ఈ కర్కట రేఖ అనేది ఇన్ని రాష్ట్రాల గుండా 8 రాష్ట్రాల గుండా పోతుంది కదా. మరి ఇప్పుడు ఇది ఫస్ట్ గుజరాత్ ఉంది ఇక్కడ, ఇది గుజరాత్ రాష్ట్రం అండి. ఈ పాయింట్ చూడండి, ఇది గుజరాత్. ఈ యొక్క గుజరాత్ రాష్ట్రంలో ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతాడండి. గుజరాత్ రాష్ట్రంలో వన్ ఈజ్ గుజరాత్. ఈ గుజరాత్ రాష్ట్రంలో కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహించే నదులు ఏమైనా ఉన్నాయా అంటాడు క్వశ్చన్. గుజరాత్ రాష్ట్రంలో ఇక్కడ ఇది గుజరాత్ ఇలా ఉంటే ఇలా కొన్ని నదులు ఖండిస్తూ ప్రవహిస్తున్నాయట, కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహిస్తున్నాయట. కాబట్టి కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహించే నదులు వచ్చేసి ఏవి అంటే వన్ ఈజ్ సబర్మతి అండ్ మాహీ రివర్స్. సబర్మతి అండ్ మాహీ రివర్స్, సబర్మతి మరియు మాహీ నదులు ఇవి వచ్చేసి కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహిస్తున్నాయి గుజరాత్ రాష్ట్రంలో. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. రెండవది వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది, ఎంపీ. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కర్కట రేఖను ఖండిస్తూ ఏమైనా నదులు ఫ్లో అవుతున్నాయంటే ఒకటి బెట్వా అండ్ కెన్ రివర్ అండి. బెట్వా అండ్ కెన్ రివర్స్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బెట్వా అండ్ కెన్ రివర్స్ వచ్చేసి కర్కట రేఖను క్రాస్ చేస్తూ ఫ్లో అవుతున్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క కెన్ రివర్ అనేది ట్వైజ్ అంటే ఏంటండి, 2 సార్లు కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహిస్తుంది. ట్వైజ్ అంటే 2 సార్లు ఖండిస్తుంది. కాబట్టి కర్కట రేఖను 2 సార్లు ఖండించే నది ఏదేని క్వశ్చన్ అడిగాడు అనుకో, ఏమో నాకు తెలియదు అంటే కుదరదు. కెన్ రివర్ టు క్రాస్ ద ట్వైజ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 టైమ్స్ దాన్ని కట్ చేస్తూ ఖండిస్తూ ప్రవహించే నది వచ్చేసి ఏది అంటే మనకి ఈ యొక్క కెన్ రివర్ ట్వైజ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది ఛత్తీస్గఢ్ అండి. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహించే నది ఏది అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇమీడియట్గా మనం ఏం చెప్పుకోవాలంటే దట్ ఈజ్ సోన్ రివర్ అండి. సోన్ రివర్ అంటే సోన్ నది. ఈ యొక్క సోన్ రివర్ అనేది కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహిస్తుంది, సోన్ రివర్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది జార్ఖండ్. ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రంలో ఏ నది అంటే దామోదర్ రివర్. దామోదర్ నది కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహించే నది. ఓకేనా అండి? ఇది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహించే నది ఏది అంటే దామోదర్ అండ్ హుగ్లీ రివర్స్. దామోదర్ అండ్ హుగ్లీ రివర్స్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏవేవండి? దామోదర్ అండ్ హుగ్లీ రివర్స్. దామోదర్ మరియు హుగ్లీ నదులు ఇవి 2 కూడా కర్కట రేఖను క్రాస్ చేస్తూ ఫ్లో అవుతున్నాయి. చూడండి, ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.